రైట్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారు, వివాదాస్పద హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. భారతీయుల్ని టెక్ కంపెనీలు, అమెరికా టెక్ కంపెనీలు జాబ్స్లోకి తీసుకోవద్దు, దీనివల్ల అమెరికాకు నష్టము. ఈ రాడికల్ గ్లోబలిజాన్ని శతాబ్దాలుగా అమెరికా అనుసరిస్తోంది కాబట్టి ఆ సంస్కృతికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. టెక్ కంపెనీలు గ్లోబలిస్ట్ మైండ్ సెట్ని మార్చుకోండి అంటూ అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఏంటి, అమెరికా నష్టపోతుందా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేయడం వల్ల? అండ్ ఒకవేళ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ హెచ్చరికను కన్సిడర్ చేసి టెక్ కంపెనీలు భారతీయుల్ని తీసుకోకుండా అక్కడ నుంచి పంపించేస్తే అది భారత్కి నష్టమా వరమా అంటే ఏం చెప్తారు? ఒక్కటేనండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆయన విధానం అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయనకు ఒక్కటి అర్థం అవడంలా, మేక్ అమెరికా గ్రేట్ అని. అమెరికాని గ్రేట్ చేయాలి అంటే ఆల్రెడీ అమెరికా గ్రేటే, ఇంకో చేయవలసిన అవసరం లేదు. అమెరికా ఎందుకు గ్రేట్ అయింది అనేది ఆయన విషయాన్ని వదిలేస్తున్నారు. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశంగా అవతరించింది. దానికి అత్యంత ప్రధాన కారణం ప్రపంచీకరణ. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, అందరిని ఇమిగ్రేషన్ రప్పించుకోవడం, ప్రజాస్వామ్యం ఉండడం, కంపెనీలు పెట్టడం, వాటిని ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలుగా మలిచి ప్రపంచం అంతా వ్యాపారం చేయడం వల్ల ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీలు, అతిపెద్ద కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటాయండి. ఆయన ఇప్పుడు అది మర్చిపోతున్నాడు. అమెరికా ఎందుకు అభివృద్ధి చెందింది అంటే ప్రపంచంలో ఉన్న మానవ వనరులో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మానవ వనరులు అన్నీ అమెరికా తెచ్చేసుకుంటుంది. అక్కడికి ఫ్లడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇండియా ఆయన ఏమంటున్నాడు, ఇండియన్స్ని తరిమేద్దాం, మీరు పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్లు పెద్ద పెద్ద కంపెనీలు మీరు పెట్టకండి, ఇండియన్స్ని పెట్టుకోకండి, దానివల్ల అమెరికన్స్ లాస్ అయిపోతున్నారు, అమెరికన్కి ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నారు. కానీ వాటికి అర్థం అవడంలే. ఇప్పటికి అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఏంటి? నాసాలో అరౌండ్ 30% ఇండియన్స్ ఉన్నారు. నాసా ప్రపంచంలో అతి శక్తివంతమైన స్పేస్ ఆర్గనైజేషను. ఈరోజు అది ఎలా వస్తుంది? ఇండియన్స్ శ్రమ వల్ల, ఇండియన్ కృషి వల్ల, ఇండియన్ మేధస్సు వల్ల. అమెరికాలో ఈరోజు 5.2 మిలియన్ అంటే 52 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అదే మొత్తం ఆ దేశ జనాభాలో సుమారు 1% వరకు ఇండియన్సే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే అమెరికాకి వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం 5.6% ట్యాక్సులు చెల్లిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ $300 బిలియన్ చెల్లిస్తున్నారండి ఇండియన్స్. చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట అది. అమెరికాలోనే శక్తివంతమైన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పొలిటీషియన్ కమలా హారిస్ అని, రామస్వామి అని, ఇలా ఎంతోమంది ఇండియన్స్ ఉన్నారు పాలిటిక్స్లో. జిందాల్ అని పెద్ద గవర్నర్స్ అనమాట. అలా సెనేటర్సు, గవర్నరు, వైస్ ప్రెసిడెంట్లు, అప్ టు వైస్ ప్రెసిడెంట్లు దాకా ఈరోజు ఇప్పుడు జేడీ వ్యాన్స్ భార్య కూడా ఇండియనే. సో ఈ విధంగా ఇండియన్స్ పొలిటీషియన్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఫార్చ్యూన్ 500 సిలికాన్ వ్యాలీలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఎక్కువ కంపెనీలకి ఇండియన్స్ అందులో ముఖ్యంగా చెప్పాలంటే సుందర్ పిచాయ్ అని, సత్య నాదెండ్ల లాంటి ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఇండియన్ సీఈఓల కింద అరౌండ్ $2 ట్రిలియన్ మార్కెటింగ్ కెపాసిటీ ఉంటే 2.7 మిలియన్ అమెరికన్స్ వాళ్ళ కింద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ఊహించండి. తర్వాత హోటల్స్లో 60% హోటల్స్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిలియన్స్ ఆఫ్లకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ మన మేధస్తో. తర్వాత బిజినెస్ గురూసు, హ్యూజ్ బిజినెస్ అండి. అక్కడ సుమారు 680 యూనికార్న్స్ ఉంటే, అంటే $1 బిలియన్ దాటిన స్టార్టప్స్ ఉంటే అందులో 72 స్టార్టప్స్ ఇండియన్ పార్ట్నర్షిప్ తోటే ఉన్నాయి. అలాగా ఈ స్పేస్ నుంచి, టెక్నాలజీ నుంచి, ఏఐ నుంచి, అదేవిధంగా బిజినెస్ నుంచి, డాక్టర్, మెడిసిన్స్ నుంచి, ఎవ్రీ ఫీల్డ్లో, ఆల్ ఫీల్డ్స్లోనండి, చిన్నది అది లేదు. ఈవెన్ ట్రస్ట్స్ కూడా, పాలిటిక్స్ నుంచి అన్నింట్లో ఇండియన్స్ భాగస్వామ్యం ఉంది. ఇది ఒక అసూయగా కింద ఇక్కడ ట్రంప్ కనిపిస్తున్నాడు. ట్రంప్ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇండియన్స్ వచ్చి మమ్మల్ని కొలగొడుతున్నారు అనుకుంటున్నాడు. ట్రంప్ కాదు, ఇండియన్స్ అమెరికా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతకుముందు మాట్లాడిన అధ్యక్షులు ఎంతోమంది ఈ విషయం చెప్పారు. అసలు ఇండియన్స్ వల్ల ఎంతో అభివృద్ధి చెందింది అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఇండియన్స్ కృషి వల్ల, ఇండియన్ మేధస్సు వల్ల అభివృద్ధి చెందామని చెప్తున్నారు. అందుకనే 2000 సంవత్సరంలో కేవలం 1.8 మిలియన్లు ఉన్న, అంటే 18 లక్షలున్న ఇండియన్స్ 170% పెరిగిపోయి 2025 నాటికి ఇప్పటికి 52 లక్షలకి ఇండియన్స్ పెరిగారు. మొత్తం ఇమిగ్రెంట్స్ అండి 66%. ఇందులో H1B వీసాలు ఎక్కువ మనకే ఉంటాయి, గ్రీన్ కార్డులు ఎక్కువ మనకే ఉంటాయి. ఇప్పుడు అమెరికా గ్రేట్ అని ఎగైన్ వచ్చి ఇండియన్స్ తరిమేస్తే, ఇండియన్స్ ఎక్కువ రానివ్వకపోతే ఇప్పుడు వీసా మీద ఆంక్షలు విధిస్తున్నాడు ఆయన. ఎక్కువ ఆంక్షలు విధించడం వల్ల ఇండియన్స్ అమెరికా వెళ్ళలేరు. ఇది ఎవరికి నయం? ఇండియాకి నయం. ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అక్కడికి వెళ్లకుండా ఆగిద్ది. ఇండియాలోనే ఇప్పుడు స్టార్టప్లు పెట్టుకుంటారు, ఇండియాలోనే పెట్టుబడులు పెట్టుకుంటారు. ఇండియాలో ఇప్పుడు అన్ని అవకాశాలు ఒకప్పుడు లేవు, అమెరికాలోనే ఉండేవి.
వాళ్ళు అక్కడికి అమెరికా వెళ్తేనే అక్కడ వాళ్ళ కృషి ఫలించేది. కానీ ఇప్పుడు ఇండియాలో అమెరికా వెళ్లకుండా కూడా కొంచెం కష్టపడి ఇండియాలో అన్ని అవకాశాలు ఉన్నాయి. స్పేస్లోనే టెక్నాలజీ అని అని అన్నిట్లో ఉన్నాయి. అక్కడ బదులు ఇక్కడ చేస్తారు. అక్కడ డాలర్లు ఎక్కువ ఇన్కమ్ వచ్చేది, ఇక్కడ తక్కువ ఇన్కమ్ వస్తుంది అంతే. ట్రంప్ రానివ్వకపోతే అమెరికాకి నష్టం అండి, చాలా తీవ్రమైన నష్టం జరిగింది అమెరికన్ ఎకానమీకి. అప్పుడు ఇండియన్లు ఉండిపోతారు. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఇక్కడ ఇది గ్రోత్ అవుతుంది. మన మేధో శక్తి మనకే ఉంటుంది, మన బ్రెయిన్ డ్రైన్ అటు వెళ్లకుండా మన పెట్టుబడులు మన దగ్గరే ఉంటాయి. సో ఇదే అనమాట, ఎక్కువ నష్టపోయేది అమెరికాయే, ఎక్కువ లాభం పొందేది ఇండియా. కానీ టెంపరీగా ఏంటంటే మనకి డాలర్ డ్రీమ్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, సంపాదించుకోవాలి, సుఖపడాలనుకునే వాళ్ళకి కొంచెం కష్టాలు ఉంటాయి. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఆసరాగా చూసుకుని వేరే మార్కెట్లు వెతుక్కోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం $8 బిలియన్ ఇస్తాం. థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ అక్కడ వెళ్తారు. కానీ ఆస్ట్రేలియా, కెనడా లాంటివి చూసుకోవాలి, బ్రిటన్ లాంటివి చూసుకోవాలి, ఇండియాలోనే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలు డెవలప్ చేసుకోవాలి, అవసరమైతే ఇవి పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇండియా అమెరికాకి ఆల్టర్నేటివ్గా ఇక్కడ కృషి చేసుకోవాలి. అది ఒక్కటి గుర్తు చేసుకోవాలి. ఇండియన్స్ అక్కడ ఖర్చు పెట్టేది $500 బిలియన్ అండి అక్కడ మార్కెట్కి. అదేది ఇక్కడే ఖర్చు పెట్టుకుంటాం, ఇక్కడే రియల్ ఎస్టేట్ మార్కెట్లు పెట్టుకుంటాం. సో అమెరికా రానివ్వకపోతే నష్టపోయేది అమెరికాయే. ప్రపంచీకరణ డీ గ్లోబలైజేషన్ చేస్తుంది. ట్రంప్కి అది అర్థం అవడం. అందుకనే సుందర్ పిచాయ్ లాంటి అక్కడ అమెరికన్ సీఈఓలు, టెస్లా, ఈవెన్ ఈయన కూడా ఎవరో మన ఎలాన్ మస్క్ కూడా దీని వ్యతిరేకమే. ఇమిగ్రెంట్ పాలసీ ట్రంప్ అనేది చాలా డేంజరస్ అనేది ఎలాన్ మస్క్ చెప్పాడు. ఎందుకంటే ఈరోజు స్పేస్ ఎక్స్లో ఈ నాసాలో ఇండియన్సే ఎక్కువ ఉన్నారు సైంటిస్టులు. మొన్న కూడా స్పేస్ అంది. ఆ విధంగా ఎవరు నష్టపోతారో కంపెనీలు నష్టపోతాయి. ఇప్పుడు ఏఐ వస్తుంది. నేను ఏఐ సమ్మిట్ మాట్లాడాడు. ఏఐలో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. అయితే ఏఐలు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియా అనేది వెనకబడి ఉంటుంది. కానీ ఇండియన్స్ ఫోర్ ఫ్రంట్లో ఉంటారు ప్రపంచంలో, అమెరికా, బ్రిటన్, కెనడా అన్నిటిలో. ఈ రోజుకి ఒకటేనండి, ఈరోజు ఇండియన్ డాక్టర్స్ అమెరికా నుంచి బయటకు వస్తే అమెరికా యొక్క హెల్త్ సిస్టమ్ కొలాప్స్ అయిపోద్ది. వాళ్ళు హోమ్ కేర్ అనేది హెల్త్ సిస్టమ్ కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే అమెరికాలో మొత్తం సుమారు 20% మంది డాక్టర్లు ఇండియన్స్ ఉన్నారు.